రీసెంట్గా చైనా వాళ్ళు డీప్ సీక్ అనే చైనీస్ ఏఐ మోడల్ని క్రియేట్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేశారు. సో ఇది టెక్నికల్ పరంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి ఒక భయాన్ని సృష్టించింది. ఎందుకంటే ఈ డీప్ సీక్ అనే ఏఐ మోడల్ దాని యొక్క డీప్ థింక్ అనే ఒక మెథడాలజీని ఉపయోగిస్తూ ఆప్టిమైజ్డ్ ఆన్సర్స్ని రివీల్ చేస్తుంది. దీనిని చాట్ జీపీటీతో కంపేర్ చేస్తే ఎటువంటి ప్లస్ మెంబర్షిప్ లేకుండా ఫ్రీగా వితిన్ మినిట్స్లో ఆప్టిమైజ్డ్ సొల్యూషన్స్తో పాటు దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ని ఇస్తుంది. కాకపోతే చాలామంది ఎక్స్పర్ట్స్ చైనీస్ కంపెనీస్ అనేవి స్టాక్ మార్కెట్లో వాళ్ళ యొక్క విలువను పెంచుకోవడం కోసం ఇదంతా ముందుగా ప్రీప్లాన్డ్గా చేశారని అంటున్నారు. ఎందుకంటే ముందుగా వీళ్ళు డీప్ సీక్ ఏఐని టాప్ నాచ్ పర్ఫార్మెన్స్తో ముందుగా రిలీజ్ చేసి 2 రోజుల తర్వాత అలీబాబా ఏఐ అనేది మార్కెట్లోకి వదిలారు. దీని వలన ఎన్విడియా కంపెనీకు $600 బిలియన్ల పైగా నష్టం వాటిల్లింది. ఈ ఏఐ మోడల్ క్రియేట్ చేయడానికి చైనా వాళ్ళు పెట్టినది కేవలం $5.6 మిలియన్ మాత్రమే. అదే అమెరికా వాళ్ళు పెట్టినది సుమారు $10 మిలియన్ల అని చెప్తున్నారు. సో ఇలా రోజు రోజుకి ఏఐ మోడల్స్ పెరగడం వలన రానున్న రోజుల్లో ఏఐదే హవాగా కంప్యూటర్ ఇంజనీర్స్ తమ యొక్క జాబుల్ని కోల్పోయే అవకాశం ఉండొచ్చు.